వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రం ధూపానికి సంబంధించి. మనం ఉత్సవాలు చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు ధూపం సమర్పయామని సరిపెడతాం. కానీ వేరే సాంప్రదాయాల వాళ్ళు దీపం వెలిగించడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ధూపం కోసం కూడా అలాగే ఇస్తుంటారు. నేను ఆ సాంప్రదాయం పేరు చెప్పక్కర్లేదు. హైదరాబాద్ నగరంలో ఉన్న లాంటి వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. అది ధూపం వేస్తుంటారు. ఆ ధూపం వేసే వాళ్ళ మీద మీరు చాలా తక్కువ అంచనా వేసి తక్కువగా చూస్తుంటారు. కానీ ధూపం వెనకాల ఉన్న అంతరార్థము, అది ధూపం ఎలా వేయాలి, వేసేటప్పుడు మనం ఏ స్తోత్రం చదువుకోవాలి, అది జ్ఞాపకం చేసుకుందాం. మనం చిన్న స్తోత్రం ఉంది, పెద్ద స్తోత్రం ఉంది. చిన్నది జ్ఞాపకం చేస్తాను, పెద్దది కూడా చెప్తాను. ఇది కూడా మీరు జాగ్రత్తగా కాగితం మీద రాసి ఫ్రేము కట్టించి అట్టే పెట్టుకోండి దయచేసి. ఉత్సవాల్లో చూసేప్పుడు ధూపం సమర్పయామి అనగానే ధూరసి ధూర్వంతం ధూర్వామహ అంటారు. కానీ ధూపం సమర్పయామికి ధూరసి ధూర్వంతం మంత్రానికి దగ్గర సంబంధం ఏమీ లేదు. ఇక్కడ ధూరసి ధూర్వంతం ఉన్నది అగ్నిదేవునికి మంత్రం. ఇది ఓ అగ్నిదేవా, నీవు మా పాపాలన్నీ తొలగించేవాడివి, విఘ్నాలు తొలగించేవాడు అర్థం. కానీ ధూప సమర్పణకి ఒక అందమైన మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది కొంచెం పెద్ద మంత్రమే చూడండి, కానీ 8 లైన్లు ఉంటుంది ఈ మంత్రంలోను. కానీ సగం భాగం అంతా ఒక్కలాగే ఉంటుంది. ధూపం వెనకాల ఎందుకు అంటేట, గుగ్గిలము ఇలాంటి వస్తువులతో నిప్పులు వేసినప్పుడు పొగ వస్తుంది. ఈ పొగ ఆకాశం వరకు వ్యాపిస్తుందట. మేఘాలు కమ్మడానికి, సూర్యునికి హెచ్చరికగా ఉపయోగిస్తుంది. ఏమిటది? వసవః త్వా ధూపయంతు గాయత్రేణ ఛందస అంగిరస్వత్. ఓ భగవంతుడా, నీకు ధూపం వేస్తున్నామయ్యా. ఈ ధూపం మొట్టమొదటి ఎవరు వేశారు తెలుసా? 8 వసువులు, 8 వసువులు అక్కడ గాయత్రి ఛందస్సుతోటి చదువుతూ, గాయత్రి మంత్రం చదువుతూ నీకు ధూపాన్ని వేశారయ్యా వాళ్ళు. అంగిరస్వత్, ఇది అంగిరసులనే మహర్షులు. అంగిరసులంటే అగ్నిజ్వాలు అనమాట. వీటితో కలిసి గాయత్రి మంత్రముతో కలిసి నీకు ధూపాన్ని సమర్పించారయ్యా. వసవత్వా ధూపయంతు గాయత్రేణ ఛందస అంగిరస్వత్. రుద్రాహత్వా ధూపయంతు త్రైష్టుభేన ఛందస అంగిరస్వత్. రుద్రులున్నారు, 11 రుద్రులు, వాళ్ళు కూడా నీకు ధూపాన్ని సమర్పించారయ్యా. ఏ ఛందస్సుతోటి? ఈ పదాలకు అర్థాలు తెలియపోయిన ఇబ్బంది లేదు, ఛందస్సుల్లో పేర్లువి. త్రైష్టుభం అనే ఛందస్సు, వాళ్ళు కూడా అగ్నిజ్వాలతో అంగిరసులైన మహర్షుల వల్లే నీకు క్షేమాన్ని కలిగించారు. అంతేకాదు, ఆదిత్యాహత్వా ధూపయంతు జాగతేన ఛందస అంగిరస్వత్. 11 ఆదిత్యులు ఉన్నారు కదా, 12 ఆదిత్యులు, 12 మంది. 11 రుద్రులు పైన అయ్యారు, 12 మంది ఆదిత్యులు. ఈ సూర్యుని రూపాలు కూడా నీకు ధూపాన్ని సమర్పించారు. అంతేకాదు, విశ్వే దేవాత్వా ధూపయంతు అనుష్ఠుభేన ఛందస. అనుష్ఠు ఛందస్సు 8 అక్షరాలు ఉంటాయి దాంట్లో చక్కగాను. అలాంటి వాళ్ళు విశ్వే దేవతలు, అందరూ దేవతలు నీకు హాయిగా ధూపాన్ని సమర్పిస్తున్నారు. తద్వారా ఏం జరుగుతుంది? నీ శరీరానికి శ్రమ తగ్గుతుంది, శరీరంలో ఉండే రోగములన్నీ నాశనం అవుతాయి, శరీరంలో ఉండే అంతఃశక్తులన్నీ కూడా ఉద్బుద్ధమవుతాయి. అందుకోసం ధూపం అని చెప్పి అది విశేషం. మనం అంతా అనుకుంటాం అభ్యంగన స్నానం చేస్తారు కనుక, అది అభిషేకం చేస్తారు కనుక అది పొడి ఆరడానికి ధూపం వేస్తాం. ఇది కాదని అర్థం. ఇక్కడ చాలా విశేషం ఉంది. అంచేత విశ్వేత్వ ధూపయంతు అనుష్ఠుభేన ఛందస. ఇంద్రత్వ ధూపయంతు ఇంద్రత్వ ధూపయతు అంగిరస్వత్. ఇంద్రుడు కూడా ఉన్నాడు, అతడు కూడా పరమైశ్వర్యాన్ని కలిగించేలాంటి లక్షణం కలిగిన వాడు. ధూపము ద్వారా అందరికీ కూడా సంపద రావాలనే కోరికతోటి అంగిరసుల వలె ధూపాన్ని సమర్పించుగాక. అంతేనా? విష్ణుస్త్వ ధూపయతు. విష్ణువు కూడా, విష్ణు అంటే సర్వవ్యాపైన శ్రీ మహావిష్ణువు, లేదా సర్వవ్యాపైన పరమాత్మ తత్వము ఏదుందో
అది కూడా నీకు శుభాన్ని కలిగించాలి. విష్ణుత్వ ధూపయతు అంగిరస్వత్, అక్కడ ఆయన కూడా ఇస్తాడు నీకు. అంతేకాదు వరుణత్వ ధూపయతు అంగిరస్వత్, కాబట్టి వరుణదేవుడు కూడా అంటే ముక్కోటి దేవతలు, పరమాత్మ, ప్రజాపతి అందరూ కూడా ధూపం వేస్తారు. తద్వారా ఈ ధూపం వల్ల ప్రయోజనం ఏంటనమాట, సంపదలు కలుగుతాయి, దిష్టి తొలగిపోతుంది, మంచి జరుగుతుంది. చిన్నపిల్లలకి ప్రత్యేకించి స్నానం చేయించిన తర్వాత ధూపం వేస్తారు గుగ్గిలంతో. ఎందుకని, ఒంటికి తడారడం కోసం మాత్రమే కాదండోయ్, పిల్లలకి బాలారిష్టాలు ఉంటాయి కాస్త 5 ఏళ్ళ వచ్చేంత వరకు కూడా, అలాంటి రోగములన్నీ తొలగించడానికి, ఆరోగ్యం కలిగించడానికి. అంచేత మీ ఇంట్లో గుగ్గిలము కానీ అలాంటి వస్తువులు కానీ అట్టే పెట్టుకోండి. మీకు ఎక్కడైనా కొంచెం నరఘోషలాంటి అనిపించింది అనుకోండి, ఉదయము సాయంకాలము కూడా చక్కగా మంచి బొగ్గులతోటి, అంటే మరీ ఒత్తిగా లైటర్ల మీద పెట్టి చేయకండి, అది బొగ్గు కాల్చి బొగ్గు ముక్కల మీద ఈ గుగ్గిలం కానీ ఇవి కానీ ఉంచండి. సుగంధ ద్రవ్యాలు కూడా ఉంచవచ్చు. తద్వారా ఇంటికి ధూపం వేయండి. ధూపం వేస్తే మీకు మంచి జరుగుతుంది, నరఘోష పోతుంది. ప్రత్యేకించి ధూప్ స్టిక్స్ అని వస్తుంటాయి కదా మన దగ్గర, అదేం చేస్తారు, ఒక చిన్నది వెలిగించి గుమ్మంలో పెట్టండి. రాత్రిపూట 7 తర్వాత పిల్లలు ఉన్నట్టయితే తొక్కకుండా చూసుకోండి, అంతే. దానివల్ల మీకు కుటుంబానికి క్షేమము, నరఘోష ఉండదు, ఇతరములైన బాధలు ఉండవు. కొన్నాళ్ళు చేస్తుండి. మహమ్మదీయ సాంప్రదాయంలో ఈ ధూపం వేయడానికి ప్రత్యేకత. రోమ్, ఈజిప్ట్ ఈ ప్రాంతాల్లో కూడా ఈ ధూప నివేదన ఒక అద్భుతమైన ప్రక్రియగా చేస్తారు వాళ్ళంతా కూడా అక్కడ. ఇది మన దగ్గర నుంచే వాళ్ళు జాగ్రత్తగా ఇతర దేశాల వాళ్ళు కూడా అందుకున్నారు. ఇది మరి ధూపం సమర్పయామి అన్నప్పుడు ధూరతి ధూర్వంతం ధూర్వామహ, ఆ మంత్రం తప్పని అంటలేదు. అక్కడ కూడా అక్కడ అగ్ని మనకి కష్టాన్ని తొలగిస్తాడు కనుక ఆయన కోసం ఉపయోగించారు, గుర్తుంటుందని ఆగమ శాస్త్రంలో పెట్టారు. కానీ ధూప సమర్పణకి మాత్రము ఇది అసలు మంత్రము. ఎవళ్ళెవళ్ళు, వసువులు, రుద్రుడు, ఆదిత్యులు, విశ్వే దేవతలు, ఇంద్రుడు, వరుణుడు, తరువాత విష్ణువు, వీళ్ళందరూ కూడా ధూప అధిదేవతకి. అంతేకాదండి, ఆఖరికి పిడక ముక్క కాల్చి ఆ పొగ పెట్టినా కూడా ధూపమే అవుతుంది. పిడక లోపల పరమశివుడు ఉన్నాడు, శకృత్ అని పేరు దానికి. రుద్రాధ్యాయంలో అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. మనకి గుగ్గిలం లాంటి కొనుక్కోలేని వాళ్ళైతే పిడక దొరుకుతుంది కదా, దాంతోటైనా చెయ్యండి, ఈ పని చెయ్యండి. నరఘోష నుంచి తొలగించుకోండి. ధూపం వల్ల సర్వ విధములైన ఫలితములు పొందండి. వేరే వేరే పెర్ఫ్యూమ్లు వాడతారు కదా, వాటికంటే ఇది నయ్యమే. ధూపం వల్ల దగ్గు వచ్చేస్తుందండి, ఆత్మ ఏమీ తిరగబెట్టదు, పెర్ఫ్యూమ్ల వల్ల వస్తుంటుంది. గమనించండి, ఇది ధూపానికి సంబంధించి మరి ప్రారంభించుకుంటారు కదా. స్వస్తి.